బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే తొలిసారి పక్కాగా ఎంపైరికల్ డేటా సేకరించామన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశామని ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక రాష్ట్రంలో బీసీ జనాభా 52.6% ఉందని తేలిందని, అందుకే 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. బీసీలో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని కోర్టుకు వివరించారు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మనకి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, హైకోర్టు దగ్గర పరిస్థితి ఏంటి? అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చాలా వాదనలు కోర్టు ముందు వినిపించే ప్రయత్నం చేశారు. శాస్త్రీయ పద్ధతిలోనే ఎంపెరికల్ డేటా ఆధారంగానే ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నిర్దిష్టంగా చెప్పారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎంపెరికల్ డేటా ఆధారంగానే ఇదంతా శాస్త్రీయ పద్ధతిలోనే జరిగింది. డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేశారు, అడ్వైజరీ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలోనే ఇదంతా కూడా జరిగిందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక ఇంద్రసాహానికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం కూడా అది కేవలం ఉద్యోగ పదవులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి కేసు అది అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ కేవలం రాజకీయంగా మాత్రమే రిజర్వేషన్ల పెంచుతూ జీవోను తీసుకొచ్చాం కాబట్టి అది ఆ కేసుకి, ఇంద్రసాహాని కేసుకి, ఈ తెలంగాణ ప్రభుత్వ కేసుకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక రెండు వైపులా వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం 6 వారాలకి వాయిదా వేసింది. 2 వారాలు పిటిషనర్స్ తరఫు కౌన్సిల్స్, పిటిషనర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి కౌంటర్ దాఖలు చేయాలి, వివరాలు సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్లకు 2 వారాల పాటు గడువునిచ్చింది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి 4 వారాల పాటు గడువునిచ్చింది. 4+2 మొత్తం 6 వారాల గడువు ఉంది. 6 వారాల గడువులోపు నెక్స్ట్ హీరింగ్ ఉండబోతోంది. కాబట్టి ఎట్లా తీర్పు ఉండబోతోంది, నెక్స్ట్ కోర్టు ఏ రకమైనటువంటి కామెంట్ చేయబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కోర్టు వైపే అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోర్టు డెసిషన్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎప్పుడైతే కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో ఆ తర్వాత వెంటనే బీసీకి సంబంధించినటువంటి సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళకు కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డికి సపోర్టెడ్గా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హైకోర్టు గేట్ నెంబర్ 4 దగ్గరికి రావడము, 2 గ్రూపులుగా విడిపోవడము, పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ పర్సనాలిటీస్ అంతా కూడా కలగజేసుకొని వాళ్ళని గ్రూపులుగా డివైడ్ చేసేసి పరిస్థితి సద్దుమణిగే సిచ్యువేషన్కి తీసుకువచ్చారు. మరోవైపు మంత్రులు కూడా మీడియా సమావేశంతో మాట్లాడారు. గేట్ నెంబర్ 4 దగ్గర ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం దగ్గర వాకిటి శ్రీహరితో పాటు జూపల్లి కృష్ణారావు ఇద్దరు మంత్రులు కూడా మాట్లాడారు. స్టేతోనే అయిపోలేదు, ఇంకా ముందు ఉంది, ఇంకా అవకాశాలు చాలా వరకే ఉన్నాయి. ఎందుకంటే ముందుగా కమిట్మెంట్లో భాగంగానే కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా కూడా తాము తీసుకున్నటువంటి స్టాండ్ 42% రిజర్వేషన్ ప్రాతిపాదికన ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఒకవేళ కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతికూలంగా ఏదైనా డెసిషన్ బయటికి వస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ మంత్రులంతా కూడా ఇంతకుముందు మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ సాయంత్రం 8 గంటలకి సీఎంతో భేటీ ఉంటుందని చెప్పి మంత్రులు చెప్పారు. కానీ ఆ భేటీ తాత్కాలికంగా పోస్ట్ పోన్ అయింది. కాపీ వచ్చిన తర్వాత, స్టే కాపీ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత అందులో న్యాయమూర్తి ఏ అంశాలను గ్రౌండ్ కింద పెట్టారు, మెరిట్ ఏమున్నాయనేటువంటి అంశాలపైన థరోగా చెక్ చేసిన తర్వాత, తీర్పు కాపీ, స్టే కాపీ వచ్చిన తర్వాత, లీగల్ టీమ్ స్టడీ చేసిన తర్వాత భేటీ ఉండబోతుందనేది క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సో మంత్రులు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ చేసిన కుట్రలో భాగమే బీసీ నోటికాడి ముద్దను లాగేసే కుట్ర బీజేపీ బీఆర్ఎస్ చేసిందనేది గట్టిగా మాట్లాడారు. అదే వాదనను వినిపించారు. ఎందుకంటే ఇప్పటికే 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కేంద్రానికి బిల్లును పంపినప్పుడు కూడా అక్కడ ఎలాంటి నిర్ణయం బయటికి రాలేదు. జంతర్ మంతర్ దగ్గర దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతో దాదాపు 60 మంది ఎంపీలతో మహాధర్నాను కాంగ్రెస్ కాల్ఫర్ చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీ దిగిరాలేదు. దానికి ఆల్టర్నేటివ్గా సవరణ చేసి, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి ఆర్డినెన్స్ని తీసుకువచ్చి, ఆర్డినెన్స్ని బిల్లు రూపేణ గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్ళినా కూడా నెలలు గడుస్తున్నా ఇంకా అక్కడ నుంచి పెండింగ్లోనే ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ GOMS 9ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది.
బీసీల సంక్షేమం కోసమే తీసుకువచ్చిందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. సుప్రీంకోర్టు క్యాప్ని ఎక్కడ కూడా మేము వైలేట్ చేయలేదు, రాజ్యాంగాన్ని ఖూనీ చేయలేదు, కేవలం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఒకే ఒక ఇంట్రెస్ట్తోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ 41 నంబర్ జీవోని తీసుకొచ్చారు, 2 జీవోలను తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే 9 నంబర్ జీవో పైనే స్టే విధించింది తాత్కాలికంగా. సో నోటిఫికేషన్ పైన స్టే ఉన్నట్లే. సో నెక్స్ట్ ఏ రకమైనటువంటి డెసిజన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నారు. ఈ కోర్టులో కేసు పడకముందే సీఎం రేవంత్ రెడ్డి ముందుగానే భావించి పార్టీ పరంగా ఇస్తాము, 42% ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే ఆల్రెడీ చెప్పాం కాబట్టి దానికి కట్టుబడే పార్టీ పరంగా ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తామనేటువంటి మాటనైతే చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది, తీర్పు కాపీ వచ్చిన తర్వాత సీఎం భేటీ తర్వాత ఏం చేయబోతున్నారు, ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏం ఉండబోతుంది అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.